భారత్ 180 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. మహిళలపై చిన్నారులపై ఘోరాలు నేరాలు, కూటమి పాలనలో కన్నీటి కథలు. మహిళలపై చిన్నారులపై ఘోరాలు నేరాలు, కూటమి పాలనలో కన్నీటి కథలు. ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ తుంగలో దొక్కి ప్రజలకి సూపర్ శిక్ష అనేటువంటి 6 పథకాలు పెట్టి ఇంటింటికి ప్రచారం చేసి ప్రజలను మోసం చేసి ఏ ఒక్కటే కూడా అమలు జరగలేదనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అనేక పథకాల కంటే నేను ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పడంతో పేద ప్రజలు కాబట్టి ఆశపడి ఓట్లేశారు. ఓట్లేసినటువంటి ప్రజల్ని వెన్నుపోటు పొడిచి ఈ రోజు వరకు ఒక్క పథకం కూడా అమలు జరపలేదు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం మారి ఈ దుర్మార్గమైనటువంటి పాలన వచ్చి సంవత్సర కాలం అవుతుంది. కాబట్టి ఈ సంవత్సర కాలంలోనే జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేసే దాంట్లో భాగంగానే ఈ రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి అందజేయమని చెప్పేసి మీ ద్వారా రాజభవన్ పాపారెడ్డి గారు.